అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు వీడియో చేయడానికి ఇక్కడ ఒక కారణం ఉంది. మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్కి గుజరాత్ నుంచి ప్రతి నెల 3 నుంచి 4 లోడ్లు రావడం జరుగుతుంది. సేల్ కూడా అదే విధంగా జరిగిపోతున్నాయి. ప్రతిసారి అప్డేట్ చేస్తున్నాము. మనకు వచ్చే పాడి పరిశ్రమ రైతులు కూడా చాలా సంతోషంగా వచ్చేసి అన్న మంచి క్వాలిటీ మంచి రేట్ అని చెప్పేసి చాలామంది తీసుకోబోతున్నారు. నిన్న మొన్న ఏదైతే లోడ్ వచ్చిందో మనకి అది కూడా అయిపోవడం జరిగింది. ఇప్పుడు కేవలం ఒక 4-5 గేదెలు మాత్రమే షెడ్లో ఉన్నాయి. ప్రతిసారి కూడా మీకు తెలుసు చాలామంది మాట్లాడారు యూట్యూబర్స్లో, ఈ డబ్బులు ఇచ్చేసి వీడియోలు చేయించుకునే వాళ్ళు మీకు కనిపిస్తూనే ఉన్నారు. నిన్న మొన్న 2-3 వీడియోలు చూశాను నేను. ఒక అతను చెప్తాడు నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షలు అంటాడు. ఇంకొక అతను చెప్తాడు మా కుల వృత్తి ఇది, మేము తప్ప ఇంకెవరు చేయలేరు హైదరాబాద్లో బిజినెస్, మేము ఎటువంటి ప్రాఫిట్ లేకుండా బర్రెలు అమ్ముతున్నామని చెప్తాడు. ఈ డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించుకొని ఇంత ఈజీగా అబద్ధాలు ఎట్లా ఆడుతున్నారనో నాకు అర్థం కాలేదు. ఎవరి బిజినెస్ చేసినా డబ్బులు తీసుకుంటారు. ప్రాఫిట్ లేకుండా ఏ బిజినెస్ నడవదు. మన దేశంలో కానీ మన ప్రపంచంలో కూడా నడవదు, మీకు తెలుసు. కాకపోతే జెన్యున్గా బిజినెస్ చేయడం, నిజాయితీగా మాట్లాడడం, తీసుకున్న ప్రాఫిట్కి కూడా వాళ్ళు కూడా సంతోషపడేలా ఉండాలి. మనం ప్రాఫిట్ తీసుకుంటాం, వ్యాపారులు ఎవరైనా తీసుకుంటాం. కానీ నేను మొత్తమే ప్రాఫిట్ తీసుకోను, అసలు మొత్తం తెచ్చి నేను ధర అమ్మేస్తున్నా, రైతులకు సేవ చేస్తున్నా అంటే మనమేమి రాజకీయ నాయకులం కాదు, ఇంకోటి పంచిపెట్టడానికి ఆస్తులే ఉండవులే. అదన్నీ ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. మీరు డబ్బులు తీసుకోండి అన్న, ఏ రైతు కూడా తీసుకోవద్దని చెప్పట్లేదు. నిజంగా 4,000, 5,000, 10,000 తీసుకున్నా సరే మాకు మంచికేది ఏంది అని అడుగుతున్నారు మిమ్మల్ని. కాబట్టి వ్యాపారులంతా ఒకటి గమనించాలి. మీతో పాటు నేను కూడా చేస్తున్నాను కదా. మనం డైరీ పెట్టినప్పుడు ఎలా కష్టాలు ఎదుర్కొన్నాము, గేదెలు కొన్నప్పుడు ఎంత మోసాలు పోయాము, ఆ మోసాలు మనం చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కేవలం మాటలు చెప్పడం, 5,000, 10,000 ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవడం, ఇంకా యూట్యూబర్స్ గురించి ఏం చెప్పాలో నాకే తెలియట్లేదు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు లేండి, తప్పు వాళ్ళది ఏం కాదు. ఎందుకంటే మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు పక్కన ఈ చెత్త పెట్టి ఇది 1,00,000 రూపాయలు అన్న కూడా చెప్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనస్సాక్షికి తెలవాలి. ఎవరు రేట్లు అమ్మినా వాళ్ళకేం తెలియదు. మళ్ళీ వాడు బర్రె గురించి చెప్తుంటే వీణ వెనక నుంచి అరే అడ్డర్ చూసిర్రా, దాన్ని అడ్డర్ చూడండి, దాని కొమ్ములు చూడండి అని నేనే చెప్తుంటారు. ఇదేందో నాకు అర్థం కాలే. ఒక 4 గేదెలు తెచ్చి మీరు కూడా డైరీ నడిపి అప్పుడు చెప్పండి గేదె గురించి. గేదె ఇది అడ్డర్ ఉంటుంది, ఇది పాలు ఇస్తుంది అని. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం వీడియోలు చేసుకుంటూ పోతూ డబ్బులు తీసుకొని సంపాదించుకొని ఇక గేదె గురించి మీరే తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నారు. దయచేసి ఇవన్నీ కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్న. మీ మాటల మీద నమ్మకంతో కొన్ని వందల మంది రైతులు ఇన్స్పిరేషన్గా తీసుకొని బిజినెస్లోకి వస్తున్నారు. మనం చెప్పే విషయం ఎట్లుండాలి అంటే అతను బాగుపడాలి, కనీసం నష్టపోకపోయినా బాగుపడే విధంగా మనం చెప్పాలి. కానీ ఏది దొరుకుతాయని చెప్పేసి ఆయన ఇచ్చిన ప్రమోషన్ డబ్బులకు ఆశపడి ఇంకా ఆయన మొత్తం ఆకాశానికి ఎత్తేస్తారు. మీరు ఒకసారి ఎవరిని ఎత్తాలనుకుంటే ఎత్తారు, లేదంటే ఆయన దించాలంటే దించేస్తారు. ఇది జరుగుతుంది యూట్యూబర్స్లో. కొంచెం మీ పద్ధతి మార్చుకోండి, లేకపోతే ఏం జరగదు. రైతులు నష్టపోయిన వాళ్ళు బాధపడతారు, వాళ్ళ కుటుంబాల యొక్క అంటారు కదా, ఏదో తగిలింది అనుకోండి మన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా బిజినెస్ చేసుకోండి, లాభం తీసుకొనే చేయండి, కానీ నిజాయితీగా చేయండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత సపోర్ట్ చేయండి. మన శ్రీలక్ష్మి డైరీ ఫోన్లో మీకు తెలుసు, ఒక బర్రెను కొన్న వ్యక్తి 10 సార్లు ఫోన్లు చేసినా 20 సార్లు చేసినా కూడా నేను ఆన్సర్ చేస్తాను. అందరిని అడగండి కావాలంటే. కాబట్టి మన డైరీ ఫామ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం గేదెలు అమ్ముతున్నాం, మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వ్యాపారులు బాగుండాలి, రైతులు బాగుండాలి. ఇంకా కామెంట్లు పెడతా ఉంటారు వేరే వీడియోల కింద, డబ్బుల గేదెలు అమ్మేవారు మాత్రమే బాగుపడుతున్నారని పెడతాడు ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎప్పుడో డైరీ నడిపాడు ఆంధ్రాలో. ఆయన నడిపిన డైరీ నేను చూసినప్పుడే చెప్పిన, ఈ డైరీ తొందరలోనే మూతపడుతుందని అప్పుడే చెప్పిన. ఎందుకంటే నడిపే విధానంలో లోపాలు ఉన్నప్పుడు ఇంకోరి గురించి మాట్లాడాల్సిన అధికారం మీకు లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే డైరీ నడిపితే లాభాల నష్టాల 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గర రండి, నేను చెప్తాను, లేదా ప్రత్యక్షంగా చూపిస్తాను లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుందని. మనకు చేసుకోవడం రానప్పుడు ఏ బిజినెస్ అయినా నష్టమే వస్తుంది. కాబట్టి మనం చేసే బిజినెస్లన్నీ లాభాలతో ఉండాలని లేదు. మనం చేసే విధానాన్ని బట్టి లాభ నష్టాలు డిసైడ్ అవుతాయి. మనం గేదెను ఎంచుకునే విధానాన్ని బట్టి డైరీ నడుస్తుంది. కాబట్టి యూట్యూబ్లో చూసి ఆ క్యాప్షన్ చూసి పోయిన రైతులు కూడా చాలామంది రైతులు కూడా ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారులను నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే వాళ్ళకి నచ్చజెప్పి ఇది పద్ధతి కాదు అని చెప్తున్నాం.
కాబట్టి ఇబ్బంది ఎవరు పెట్టినా ఇద్దరికి నష్టమే. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరు గేదెలు అమ్మేటప్పుడు కూడా జాగ్రత్తగా తెచ్చి రైతులకు ఇవ్వండి. ఈ యూట్యూబ్లో వేలు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకునేది పక్కన పెట్టండి, వాళ్ళ వృత్తే అది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవసరం లేదనేది నా ఆలోచన. దయచేసి ఈ ఆలోచనను మీరు వేరే విధంగా తీసుకోకుండా ఆలోచిస్తారు. కొంచెమైనా మనస్సాక్షి ఉంటే ఆలోచించండి. అందరినీ మోసం చేసి బతికిన బతుకులో ప్రయోజనం ఉండదు నాకు తెలిసిన వరకు. కాబట్టి నిజాయితీ ఈరోజు కాకపోయినా రేపైనా కూడా బాగుపడుతుంది అనేది నా ఆలోచన. నా చిన్నప్పటి నుంచి నేను ఇదే సంకల్పంతో ఉన్నాను. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈరోజు 16 సంవత్సరాల డైరీ ఫామ్లో నిలబడ్డాను. కాబట్టి ఈ కొన్ని విషయాలు మీరు ఆలోచిస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడండి, చేయండి. కానీ ఇంకా అన్నీ మనం చెప్పినయే నమ్మాలి, గాలి మాటలు చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టకండి దయచేసి. కాబట్టి అందరికీ చెప్తున్నాను, మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో ఎప్పటికీ భరోసా దొరుకుతుంది రైతులకి. గేదెను కొన్నా కొనకపోయినా మీకు సాయం ఉంటుందని చెప్పడానికి ఈ వీడియో. అందరికీ